ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకునేటువంటి వారందరికీ దయనిచ్చేటువంటి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. 1 పేతురు 5 అధ్యాయము 10 వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంత శ్రేష్టమైనటువంటి పని కొరకు నేను పిలిచాడో చూడండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక దేవుడు ఎంతో మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతకంటే దయగలిగినటువంటి స్థితి ఏముంది? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు నీ ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అది దయే కదా! ఎలా అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయారు. అంతకంటే దయగలిగినటువంటి సన్నిధి ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయంటే, ఆయన మన వ్యక్తిగతమైన అవసరాలు తీరిస్తేనే మన సాక్ష్యాలు ప్రకటిస్తూ ఉన్నాం గానీ, తమ ఆత్మీయ జీవితంలోని ఆయన చేస్తున్నటువంటి విడిపించినటువంటి స్థితిని బట్టి, ఆత్మీయంగా తాము ఎదుగుతున్నటువంటి దాన్ని బట్టి, ఆయన ఎటువంటి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నాడనేటువంటి దాన్ని బట్టి ఎంతమంది గ్రహించుకుంటూ ఉన్నారు? అయినా సరే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల ఎంతో కృప చూపించి, మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడం అనేది దయే కదా! మొట్టమొదట మీ అవసరతలు తీర్చడంలోని దేవుడు దయ చూపించాడని చెప్పడం కంటే, నీ రక్షణ విషయంలో దేవుడు ఎంత కృప చూపించాడో, నిన్నెలా రప్పించాడో, నీ భక్తిహీనతలో నుంచి, ఈ లోక సంబంధించిన దురాస్తుల నుంచి నిన్ను విడిపించి, చాలా శ్రేష్టమైనటువంటి, శుభమైనటువంటి నిరీక్షణ నిమిత్తము దేవుడు నిన్నెలా నిలబెట్టాడో, దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారు కృపచేత, దేవుని యొక్క దయచేత, క్రీస్తునందుల విమోచనం చేత మాత్రమే ఉచితంగా వారు నడిపించబడుతూ ఉన్నారని మనం తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలైతే అంటాడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12 అధ్యాయము 10 వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు అతడు అలా చెప్తూ ఉన్నాడు? అతడు దేవుడు తనకి ఎలాంటి కృపనిచ్చాడో అతను ఎరిగాడు కాబట్టి, ఆ కృపలో అతడు ఆ దేవుడి యొక్క కనికరాన్ని చూశాడు కాబట్టి, దేవుడు తనని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడని యాకోబు 4 అధ్యాయము 6 వచనం. కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను మనం పొందాం. ఇంకా పౌలు అంటాడు, నేనేమై ఉన్న దేవుడు కృప వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుడి కృపే. అంతకంటే దయ ఏముంది? కనుక ఈ ఉదయకాలం నీ అవసరతలు తీర్చబడడం వల్ల దేవుడి దయ ఉందని నువ్వు ప్రకటించడం కాదు. నీ వ్యక్తిగతమైనటువంటి జయ జీవితంలో దేవుడిని ఈరోజు ఇలా కట్టి నిలబెట్టాడంటే దానిని బట్టి ఆయన ఎంతగానో నువ్వు స్తుతించాలి. కనుక ఉదయకాలాన్ని నిన్ను ఎలా రక్షించుకున్నాడో, ఎలా నడిపించాడో, ఎలాంటి కీడులో తప్పించాడో, ఈరోజు ఎలా స్థిరపరిచాడో, దానిని బట్టి నువ్వు సాక్ష్యం చెప్పడానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు దయ నొంది ఉన్నావు. ఆమేన్.